హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. బూడిద గుమ్మడికాయ హల్వా. చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ముందుగా గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, ఇందులో ఉండే గింజలు మొత్తాన్ని తీసేయాలి. గింజలు తీసేసుకొని కొబ్బరి తురిమే దానితో సన్నగా ఈ మొత్తం గుమ్మడికాయని తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని, మనం తురుముకున్న గుమ్మడికాయ తురుము మొత్తాన్ని వేసుకొని, బాగా గట్టిగా వడగట్టుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఏమీ ఉండకూడదండి. వాటర్ మొత్తం దిగిపోయేటట్టుగా ఇలా గట్టిగా పిండితో మొత్తాన్ని వడగట్టుకోవాలి. మొత్తం వాటర్ దిగిపోయిన తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ గుమ్మడి తురుముని మిక్సింగ్ బౌల్‌లో వేసుకోండి. ఇలా మనం చేసుకోవచ్చు. కానీ కొత్తగా చేసేవారికి మెజర్‌మెంట్స్ తెలీదు కదా! అందుకని ఈ గుమ్మడి తురుము మొత్తాన్ని ఈ కప్‌తో నేను మెజర్‌మెంట్ చేసి చెప్తాను. ఇలా మొత్తం పొడి పొడిగా చేసుకొని, ఇలా మెజర్‌మెంట్ తీసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక కప్‌లో వేసుకోండి. చూడండి నాకిక్కడ ఫస్ట్ ఒక కప్పు వచ్చింది. ఇలాగే మిగతా దాన్ని కూడా వేసుకొని కొలుచుకుంటే మనకి చేయడం షుగర్ అవి మెజర్మెంట్ తెలుస్తాయి. ఇలా నాకు గుమ్మడి తురుము 2 కప్పులు వచ్చింది. ఇప్పుడు దీనికి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది చూద్దాం. 2 కప్పుల తురుముకున్న గుమ్మడి తురుము, 2 కప్పుల గుమ్మడి తురుముకి 1.5 కప్పు పంచదార సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 2 కప్పుల వరకు పంచదారని వేసుకోవచ్చు. నెయ్యి, ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి. ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అనేవి ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 2 టీ స్పూన్స్ పాలు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ రెసిపీకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. స్వీట్ రెసిపీ కదా! అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నీ బాగా వేగేటట్టుగా వేగించుకోండి. అడుగు మాడకుండా ఇలా కలుపుతో వేయించుకోండి. చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తురుముకున్న గుమ్మడి తురుమును కూడా మనం నెయ్యిలో వేగించుకోవాలి. ఇలా నెయ్యిలో వేసుకుని అడుగు మాడకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగు మాడిపోతుంది. దీంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఇలా మనకి మొత్తం వేగడానికి కనీసం ఒక 15 నిమిషాలు పడుతుంది. ఇలా 15 నిమిషాలు కలుపుకుంటూ వేగించుకోండి. చూడండి మనకిది కరెక్ట్‌గా వేగింది. ఇలా బ్రౌన్ కలర్‌లో వస్తే కరెక్ట్‌గా వేగినట్టు. ఇప్పుడు ఇందులో పంచదారని యాడ్ చేసుకుందాం. 2 కప్పుల గుమ్మడి తురుముకి 1.5 కప్పు పంచదార సరిపోతుంది. కొంచెం స్వీట్ తినేవాళ్ళు 2 కప్స్ వరకు వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసుకుని 2 టీ స్పూన్స్ పాలని వేసుకోండి. పాలు వేసుకుని అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇక్కడ పాలు ప్లేస్‌లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ పాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. మనకి పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకునే చేయాలండి. చూడండి మనకి పంచదార అనేది కరిగిపోయింది. ఇలా మొత్తం కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని 1 మినిట్ ఈ విధంగా వదిలేయండి. చూడండి మనకి నెయ్యి అనేది పైకి తేలుతుంది. ఇలా పైకి తేలాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి మనకి ప్యాన్ కతుక్కోకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. బూడిద గుమ్మడికాయ హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.